హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ప్రాక్టీస్ చేస్తున్నారా? చాలా గ్యాప్ వచ్చింది. సో ఇవాళ సీనియర్స్కి పెయిన్స్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేసుకోవచ్చు సింపుల్గా చెప్తాను. ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. బెనిఫిట్ రిజల్ట్ వస్తే ప్లీజ్ కమెంట్. స్ట్రైట్గా కూర్చున్నారు కదా, జస్ట్ లెగ్ పైకి చేయండి, డౌన్ చేయండి, పైకి కిందకి, పైకి కిందకి. మీ దగ్గర ఇక్కడ చిప్ప దగ్గర ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంది ఈ ఏరియాలో అంటే ఒక చేయి పైన ఒక చేయి కింద, జెంటల్గా డ్రాప్ చేయాలనుకుంటే మునివేళ్ళ మీద డ్రాప్ చేయండి, పైకి తీసుకురండి. ఇక్కడ రాకుండా పైకి రాకుండా తీసుకురాలేదు అంటే కిందకి తీసుకెళ్ళండి. అంతే. ఏ కాలుకి ఆ చేయి పెట్టుకోండి. ఎడమ చేతికి ఎడమ మోకాలు, కిందేమో కుడి చేయి. కుడి కాలుకి కుడి చేయి పైన, ఎడమ చేయి కింద. 2 legs డౌన్ పెట్టండి. వెనక్కి తీసుకెళ్ళగలిగే వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళండి, లేదు అనుకుంటే చాపండి, డ్రాప్ చేయండి. జస్ట్ డ్రాప్. ఇక్కడ దాకా కూడా రావు, కాళ్ళు ఇక్కడ కూడా రావట్లేదు, సహకరించట్లేదు కాళ్ళు అంటే ఈ మాత్రం హైట్ సరిపోతుంది. పైకి కిందకి 10 నుంచి 20 రౌండ్లు చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు 5 రౌండ్లు మాత్రమే చేయండి. నెక్స్ట్ టాపింగ్ ఇంపార్టెంట్. టచ్ అవ్వాలి. సౌండ్ వస్తుందో ఈ సౌండ్ రావాలి. పాదం మొత్తం కింద నేలకి ఆనాలి. ముందుకు తీసుకెళ్ళండి, వెనక్కి తీసుకురండి, ముందుకు తీసుకురండి, వెనక్కి తీసుకురండి, సైడ్కి, దగ్గర, దూరంగా, దగ్గర, ముందుకి, వెనక్కి, సైడ్కి, దగ్గర, వెనక్కి, ముందుకి. ఇది అయిపోయిన తర్వాత వెంటనే కొంచెం స్ట్రెచ్చింగ్ ఇచ్చేయండి. స్లోగా కిందకి తీసుకోండి, పైకి కిందకి. అలానే లోపల నుంచి ఖాళీగా లాక్ చేయండి. స్ట్రైట్ కూర్చోండి. వేళ్ళ మీద ఉంటుంది పాదం. ఓకే, మడమ పైకి ఉంటుంది. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీతింగ్. స్లైడ్ చేస్తూ నేలని టచ్ చేస్తూనే ముందుకు తీసుకురండి. ఇలా చేయలేరు కొంతమంది. మరి సివియర్గా ఈ ఏరియాలో పెయిన్ ఉన్న వెనుక కాలు వెనుక భాగంలో, ఇక్కడ వెనుక, ఇక్కడ ఏదైనా స్టిఫ్నెస్ ఉంటే చేయలేదు కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. అలాంటి వాళ్ళు చేయి సపోర్ట్ కంపల్సరీ తీసుకోవాలి. సపోర్ట్ లేకుండా సీనియర్స్ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. స్లోగా వెనక్కి తీసుకెళ్ళండి, ఇక్కడ వరకు తీసుకెళ్ళండి, తీసుకోండి. వెనుక నరాలు ఉబ్బి ఉంటాయి కదా, స్పైడర్ వెబ్, వెరికోస్ వెయిన్స్. సో ఇట్లాంటి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తొడల భాగం నుంచి కాలు భాగం వరకు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎక్కువ వెనక్కి తీసుకెళ్ళలేదు. సో అలాంటప్పుడు చాలా కొంచెం మాత్రమే ఇక్కడికి సరిపోతుంది. మరి ట్రై చేయకండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ
అది ఆ వాపులు అవి తగ్గే కొద్దీ మీకు ఇది చేయగలుగుతారు. అది చేసిన తర్వాత కంపల్సరీ ఫార్వర్డ్ వాక్, బ్యాక్ వాక్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే కంపల్సరీ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి వెనక నుంచి లాక్ చేయాలి. ఇందాక ఏం చేసాం, లోపల నుంచి లాక్ చేసాం. ఎప్పుడు వెనక నుంచి లాక్ చేయొచ్చు. వెనక లాకింగ్ కూడా మీ అనుకూలతను బట్టి మాత్రమే చేయండి, ఫోర్స్ఫుల్గా చేయకండి. స్లోగా స్లైడ్ చేస్తూ వెనక్కి తీసుకురండి, ముందుకి, వెనక్కి, ముందుకి. ఇలా ఒక 5 నుంచి 10 రౌండ్లు, 20 రౌండ్లు కూడా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కాలు కొద్దిగా పైకి తీసుకొని లోపల నుంచి లాక్ చేయండి, పైకి తీసుకోండి, వెనక్కి లాక్ చేయండి, పైకి తీసుకోండి, లోపలికి లాక్ చేయాలి, వెనక నుంచి లాక్ చేయాలి. సో ఇట్లా ఒక 10 నుంచి 20 రౌండ్లు కంపల్సరీగా చేసుకోండి. రైట్ హ్యాండ్ కింద ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటుంది. స్టిల్ సేమ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ హ్యాండ్ రైట్ థై మీద, రైట్ హ్యాండ్ చేయి దాకా తీసుకొచ్చి బెండ్ చేయాలి. వీలైతే తల ఎత్తి అరచేతిని చూడాలి. ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ నీ. లెఫ్ట్ హ్యాండ్ పైకి, తల ఎత్తి అరచేతిని చూడండి. ఇలా మీరు 10 నుంచి 20 చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ ఓపెన్ క్లోజ్. కాళ్ళు దూరం పెట్టండి. పైకి స్లోగా బెండ్ చేయండి. పైకి స్లోగా బెండ్ చేయండి. ఇక్కడ మీరు లోపలికి కూర్చుంటే అంత వంగలేరు కాబట్టి కాస్త ముందుకు రండి. కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి, కంఫర్టబుల్ గా. చేతులు పైకి చేయండి. డౌన్. ఇలా 10 to 20 రౌండ్స్ చేసుకోవచ్చు. మరి కాలు పైకి చేసి లోపలికి. 1 2 3 4 5 6. ఇలా 10 to 20 రౌండ్స్. ఇక్కడ లాక్ చేయండి, కింద లాక్ చేయండి. 1 2 3 4 5 20 చేయొచ్చు. 2 3 4 5. ఇది కూడా 20 చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ లెగ్ కింద లాక్ చేయండి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 10 20 clockwise. Anti-clockwise. చూడండి, లేపుతారు కదా టోస్, సైడ్ చేయండి, మళ్ళీ రెండు తీసుకురండి, డౌన్ చేయండి.
హీల్స్ పైకి సైడ్ చేయండి. ఓకే, సో పాదాల నుంచి మోకాళ్ళ దాకా కూడా, హిప్స్ దాకా కూడా మంచి స్ట్రెంగ్తనింగ్. ఓకేనా, ఇది అయిపోయిందా? కొంచెం కంఫర్ట్ కోసం వాక్ చేయండి, ఫార్వర్డ్ బ్యాక్. ఇది జస్ట్ వార్మ్ అప్. ఓకే, మళ్ళీ వెనక్కి రండి, సైడ్ రండి, ముందుకు రండి, సైడ్, వెనక్కి వెనక్కి, సైడ్. ఓకే, ఇది ఆల్రెడీ చేసాం. పైకి కిందకి హెడ్ టోన్స్ ఎలా చేసాం, ఇలా డ్రాప్ చేసాం కదా. ముందు వీడియోస్లో చూస్తే మీకు టో అండ్ హీల్ డ్రాపింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫాస్ట్ వాక్ ఓన్లీ హీల్తో, సారీ టోస్తో, ఓన్లీ టో జస్ట్ ట్యాప్లో ఫాస్ట్ ట్యాపింగ్ ఇచ్చేయండి. స్లోగా పాదాల నుండి కలపండి, మోకాళ్ళు దూరం చేయండి, మళ్ళీ పాదాలు చక్కగా పెట్టండి, మోకాళ్ళు దగ్గర చేయండి. ఓకే, హిప్ ఓపెనింగ్, హిప్ స్ట్రెంగ్తనింగ్కి. ఇది ఎవరైనా చేయొచ్చు హిప్ స్ట్రెంగ్తనింగ్ కోసం, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే. నేను చెప్పేవన్నీ కూడా సెటప్ అయి పలానా వాళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు అనేది ఉండదు. కాకపోతే మీ శరీర తత్వాన్ని బట్టి, మీ శరీరం ఎంత సహకరిస్తుందో దాన్ని బట్టి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందుకే ఈజీగా చేస్తుందని చెప్తున్నాను. ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో మరీ కోసం కూర్చోకండి, కొద్దిగా సీటింగ్ పొజిషన్ కంఫర్టబుల్గా ఉండేలా చూసుకొని ముందుకు చాపుకొని కాళ్ళు, అప్పుడే టో డ్రాప్ చేయండి. ఇది కంపల్సరీ కాదు, టూ కంపల్సరీ డ్రాప్ చేయాలని. జస్ట్ కొంతమంది ఇక్కడ వరకు ఆగిపోతుంది, పర్వాలేదు, ఇక్కడ వరకు ఆగిపోయినా పర్లేదు, కొద్దిగా చేసినా పర్లేదు, ఇలా వస్తుంది కొంతమందికి. ఓకే, ఇక్కడే ఆగిపోవచ్చు, పర్వాలేదు. కొంతమందికి ఇంకొంచెం స్ట్రెచ్ అవుతుంది, చేయండి. కొంతమందికి పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది, చేయండి. సో ఏ లెవెల్ మీకు సూట్ అవుతుందో ఆ లెవెల్ మీరు చూస్ చేసుకోండి. అంతేగాని కంపల్సరీగా కాదు, ప్రెషర్ పెట్టకూడదు. ఒకటి నోటెడ్ పాయింట్. సేమ్ పొజిషన్లో ఉండండి, థైస్ మీద హ్యాండ్స్ పెట్టండి, స్లోగా స్లైడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు కొసన్ కూర్చొని ఉన్నారు. సో మీరు ఎంతవరకు బెండ్ అవ్వాలి, మీ కంఫర్ట్. చాలు, మరీ బెండ్ అయితే ఏమవుతుంది, పడిపోతుంది ఆబ్వియస్లీ. ఓకేనా, సో అలాంటప్పుడు ఏం చేయాలి, పడిపోకూడదు అన్నప్పుడు స్ట్రెచ్చింగ్ తగ్గుతుంది, కొద్ది కూర్చో. మరీ అక్కర్లేదు, మరీ లోపలికి అక్కర్లేదు, మరీ క్వశ్చన్ అక్కర్లేదు. కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్లో కూర్చొని స్లోగా డౌన్ చేయండి. నీస్ ఎలా ఉన్నాయి, స్ట్రెచ్చింగ్లో లేవు. ఎలా ఉన్నాయి, బెండింగ్లో ఉన్నాయి కొద్దిగా. ఇది ఫుల్ స్ట్రెచ్చింగ్. ఈ ఫుల్ స్ట్రెచ్చింగ్లో ఉన్నప్పుడు మరీ ముందుకు వెళ్ళలేరు. సో బెండ్ చేసుకోండి పైకి, కొద్దిగా బెండింగ్. 1 2 1 2 2 steps away. ఓకేనా, ఓకే. సో స్లైడ్ చేయండి పైకి, ఎంత వీలైతే అంత, మరీ పైకి వెళ్ళదు, చాలు. ఇది కూడా సరిపోతుంది, ఇది కూడా సరిపోతుంది. ఇక్కడ దాకా అక్కర్లేదు, చేయలేదు.
సో చూస్ యువర్ కంఫర్ట్. మీ కంఫర్ట్ని ఎంచుకోండి. హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. ట్విస్టింగ్. స్లోగా చేయాలి, జర్క్స్ వద్దు. ఎంత నెమ్మదిగా చేస్తే మీ బాడీ అంత తొందరగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బేసిక్ కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా కొన్ని నెక్స్ట్ పడుకొని చేసే ఆసనాలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అవి కొంచెం మీకు ఫ్రెండ్లీగా ఉంటాయి. పడుకొని చేసే ఆసనాలు అయితే ఖచ్చితంగా ఆ వీడియో కోసం ఎదురు చూస్తుందండి. లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.